రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11న గొప్ప ప్రారంభం. వయనాడ్ ప్రకృతి విలయం నుంచి ఇంకా కోలుకోనే లేదు. వందల మంది చనిపోయారు. అన్వేషణ, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. బురద, శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఎంతో అందంగా ప్రకృతి ప్రేమికులకు ఫేవరెట్గా ఉండే వయనాడ్ రాత్రికి రాత్రే ఎందుకలా అయింది? అందుకు కారణమేంటి? అసలు ఇలా జరుగుతుంది అని చెప్పిన మాధవ్ గాడ్గిల్ టీం నివేదికను కేరళ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది? అతని మాట వినుంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుండేది కాదనే దాంట్లో ఎంత నిజం ఉంది? ఇంతకీ ఎవరి మాధవ్ గాడ్గిల్? వయనాడు ప్రళయం గురించి 13 ఏళ్ల క్రితమే ఎలా అంచనా వేశారు? వయనాడుకు ఈ పరిస్థితి వస్తుందని మాధవ్ గాడ్గిల్ ముందే చెప్పారు అని చెప్పుకున్నాం కదా. ఇంతకీ ఆయన ఏం చెప్పారు అనే దానికంటే ముందు ఆయన ఎవరు అనేది ముందు తెలుసుకుందాం. మాధవ్ ధనంజయ గాడ్గిల్ మే 24, 1942లో పూణేలో జన్మించారు. తల్లిదండ్రులు ప్రమీల, ధనంజయ్, రామచంద్ర గాడ్గిల్. 1963లో మాధవ్ గాడ్గిల్ పూణే యూనివర్సిటీకి చెందిన ఫెర్గ్యూసన్ కాలేజీ నుండి జీవశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1965లో ముంబై యూనివర్సిటీ నుంచి జంతు శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి 1971లో తిరిగి భారత్కు వచ్చారు. ఇక మాధవ్ గాడ్గిల్ భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త, విద్యావేత్త, రచయిత, కాలమిస్ట్ మరియు సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ స్థాపకుడుగా ఉన్నారు. అంతేకాదు భారత ప్రధానమంత్రికి సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ మాజీ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2010 నాటి పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల ప్యానెల్కు అధిపతిగా కూడా ఉన్నారు. కేరళలోని వయనాడులో కురిసిన వర్షాలు ఎవరూ మర్చిపోలేదు. ఎందుకంటే అంత చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా వయనాడు జిల్లాలోని మెప్పాడి, ముండక్కై పట్టణం, చురాల్మాల ప్రాంతాలు బురద నీటిలో తుడిచిపెట్టుకుపోయాయి. ప్రశాంతంగా వారి వారి ఇళ్లల్లో ఉన్న వారు కొట్టుకుపోయారు. చిన్న పిల్లల మృతదేహాలు సైతం బురదలో చిక్కుకున్నాయి. ఇలా ముండక్కైలో జరగడం మొదటిసారి కాదు. ఇదివరకే అంటే 1984, 2019లోనూ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలోనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. కానీ 2024లో అంటే ఇప్పుడు జరిగినంత కాదు. 'అయితే కేరళ సహా పడమటి కనుమలు ఉన్న ప్రాంతానికంతా ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు అనేక మార్లు చెప్పారు, హెచ్చరించారు కూడా. అలా 2011లో మాధవ్ గాడ్గిల్ అధ్యక్షతన ఓ టీంను నియమించారు. వీరంతా కలిసి పడమటి కనుమలపైన పరిశోధన చేశారు. అరుదైన జీవజాలాలకు ఆవాసమైన దట్టమైన అరణ్యాలు ఉండటం వల్ల గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ వీటిలో విస్తరించి ఉన్న పడమటి కనుమలలో 75% ప్రాంతాన్ని పర్యావరణ రీత్యా సున్నితమైనదిగా ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలని గాడ్గిల్ కమిటీ నివేదికలో తెలిపింది. 2011 నుంచి ఇప్పటి వరకు 13 ఏళ్లు అవుతోంది. కానీ ఈ రాష్ట్రాలేవి ఈ కమిటీ నివేదికను సీరియస్గా తీసుకోలేదు. ఫలితంగా వయనాడ్లో ఈ పరిస్థితి నెలకొంది. 13 ఏళ్ల క్రితం గాడ్గిల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు తెరపైకి వస్తోంది. అప్పుడు ఆ మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు. దీంతో ఇప్పుడిదే విషయం చర్చకు దారితీసింది. అటు మాధవ్ గాడ్గిల్ ఈ ఘటనపైన స్పందించారు. కనీసం ఇప్పటికైనా తమ నివేదికను సీరియస్గా తీసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో వాతావరణ మార్పుల కారణంగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ మాధవ్ గాడ్గిల్ ఓ గొప్ప సైంటిస్ట్. ఆయనకు ఉన్న మేధస్సుతో ఎన్నో విషయాలు తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్వలాభాల కోసం కొట్టిపారేశాయి. సున్నితమైన ప్రాంతాలలో గ్రామాలు ఏర్పాటు చేశారు. తరచూ కొండ చర్యలు విరిగి పడుతున్నప్పటికీ సర్కార్ చర్యలు మాత్రం తూతూ మంత్రంగానే ఉంటున్నాయనేది ఆయా ప్రాంతాల ప్రజల వాదన. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి.